Hey guys, welcome to Cricket Chat Vintage. టీమిండియాకి అక్రాస్ ఫార్మాట్స్ అనేక సమస్యలు కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో. కానీ అక్రాస్ ఫార్మాట్స్ ఆల్ 3 ఫార్మాట్స్లో మనకు కనిపిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే ప్లేయర్స్ ఫిట్నెస్. ఫిట్గా ఉన్న వాళ్ళకంటే గాయపడిన ప్లేయర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్ ఉన్న ప్లేయర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూడండి, మనం శ్రీలంక వెళ్ళింది మన టీం 15th నుంచి టెస్ట్ మ్యాచ్లు 2 ఆడడం కోసం. ఆ టీంలో బుమ్రా ఆడాల్సి ఉంది, కానీ బుమ్రా ఆఖరి నిమిషంలో అన్ఫిట్ అని తేల్చారు. ఈజ్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది సిరీస్. వాషింగ్టన్ సుందర్ సెకండ్ టెస్ట్ మ్యాచ్కి మాత్రమే అవైలబుల్ ఉంటాడని అంటున్నారు. అది కూడా గ్యారంటీ లేదు. సాయి సుదర్శన్ కూడా డౌట్ఫుల్గా అతను సెలెక్ట్ చేశారు. ఇప్పటికీ కూడా అతను ఫిట్ అయినట్టుగా లేదు. రేపటి నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ స్టార్ట్ అవుతున్నాడు. కానీ ఆ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అతను వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో ఇప్పటివరకు తెలియదు. నేను వీడియో చేసేంత వరకు అయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రాక్టీస్ మ్యాచ్ ఫిట్గా ఉండడం లేదు. సో ఇన్ని ఫిట్నెస్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? హార్దిక్ పాండ్యా ఈజ్ ఆల్రెడీ దేర్, చాలా కాలంగా ఉన్నాడు. నితీష్ రెడ్డి ఉన్నాడు అక్కడ, హర్షిత్ రాణా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రిహాబిలిటేషన్లో ఉన్నారు. ఎందుకని ఒక్కసారిగా ఇలాంటి ఫిట్నెస్ సమస్యలు చుట్టుముట్టినాయి? మొన్న ఇంగ్లాండ్లో వెదర్ అంతా చాలా మంచి వెదర్ ఉంటుంది, పెద్ద ఎండలు ఉండవు. కానీ అక్కడ ప్లేయర్స్ వర్ క్రాంపింగ్, రెగ్యులర్ క్రాంపింగ్. ఇంగ్లాండ్ టూర్లో కానీ ఐర్లాండ్ టూర్లో కానీ మన ప్లేయర్స్ చాలా స్లో మూవింగ్, అంటే మామూలుగా ఆడుతున్న వాళ్ళు, ఫిట్నెస్ సమస్య లేని వాళ్ళు కూడా చాలా అన్అథ్లెటిక్గా ఉన్నారు, స్లోగా మూవ్ అవుతున్నారు, ఫీల్డింగ్ సరిగ్గా చేయట్లేదు. ఫీల్డింగ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది? మీరు ఫిట్గా అథ్లెటిక్గా ఉంటే ఫీల్డింగ్ బాగా కుదురుతుంది. ఫీల్డింగ్ కూడా కుదరట్లేదు. ఎలా అంటే లండన్ టైమ్స్ వాళ్ళు ఒక హెడ్లైన్ పెట్టారు, చాలా మనం గుచ్చుకునే హెడ్లైన్ ఏంటంటే హ్యారీ బ్రూక్ అండ్ ఫిల్ సాల్ట్ పుట్ టిమిడ్ అండ్ అన్అథ్లెటిక్ ఇండియా టు సోడ్. అన్అథ్లెటిక్ అనే మాట్లాడారు. అంటే ఏమాత్రం అథ్లెటిక్గా లేరు, వాళ్ళు సోర్డు పెట్టారంటే ఇంకా పూర్తిగా వాళ్ళ మీద కత్తి దూశారు, వాళ్ళని పూర్తిగా అణగదొక్కారు అన్నట్టుగా. ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి మన మీద. సో ఫిట్నెస్ ఎందుకు ఉండట్లేదు, దానికి రీజన్ ఏంటి? ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను ఇంతకుముందు, ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్కి తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఉంది. వాళ్ళ మధ్య సరైన కమ్యూనికేషన్ లేదు. వీళ్ళు అంటే వాళ్ళు ఫిట్గా లేని ప్లేయర్స్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ డిమాండ్స్కి వీళ్ళు తలవగ్గాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి కొన్ని కారణాలు జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మన మెడికల్ టీం తర్వాత ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్కి వాళ్ళ ప్రమేయం లేకుండా టీంని ప్లేయర్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. దాని క్లాసిక్ కేసు ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని మరొక హార్దిక్ పాండ్యాగా మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పి టీమ్ మేనేజ్మెంట్ భావించింది. సో హీ వాజ్ ఆస్క్డ్ టు ఇంప్రూవ్ హిస్ పేస్. ఒక 10 yards స్పేసింగ్ అతను సంబడి వాజ్ బౌలింగ్ ఇన్ 130s, అతను 140 బౌలింగ్ వేయమని చెప్పారు. దానికోసం ఒక సైమన్ జోసెఫ్, ఒక కోచ్ పేరు నాకు గుర్తులేదు, స్టెఫాన్ జోన్స్ అనుకుంటా, అతని దగ్గరికి పంపించి అతని పేస్ ఇంక్రీజ్ చేశాడు. బాగానే ఉంది, పేస్ ఇంక్రీజ్ అయింది, మనం కూడా హ్యాపీ ఫీల్ అయ్యాం. బట్ దానికి అంటే అతని బాడీ అది తీసుకునే ఆ ఎక్స్ట్రా పేస్ని తట్టుకునే స్థాయిలో లేదు. దానివల్ల అతను బ్రేక్ డౌన్ అయ్యాడు. సో ఇలాంటివి గమ్మత్తులు జరుగుతున్నాయి. అంటే మెడికల్ దానికి అతనికి క్లియరెన్స్ దొరికిందా టు ఇంక్రీజ్ హిస్ పేస్? కెన్ హిస్ బాడీ విత్స్టాండ్ దట్ ఎక్స్ట్రా లోడ్ అనేది మీకు మెడికల్ టీమ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచెస్, ఫిజియోస్ వీళ్ళు అప్రూవల్ తీసుకుని అతను అలాంటి ప్రయోగాలు ఏమైనా చేయాలి. కానీ అతను అలా చేశాడా, లేకపోతే డ్యూరింగ్ IPL తనంతటానే చేశాడా, లేకపోతే అతనికి ఏమన్నా టీమ్ మేనేజ్మెంట్ ప్రమేయం ఉందా, ఇవన్నీ మనకు తెలియదు. సో ఇలాంటివి గమ్మత్తులు జరుగుతున్నాయి. తర్వాత ఈరోజు ఒక పత్రికలో వచ్చిన వార్త, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన దాని ప్రకారం హర్షిత్ రాణాని ఇంగ్లాండ్ టూర్ నుంచి ఎందుకు పంపించేశారంటే అతను ఓవర్ వెయిట్ అయిపోయాడు. మనిషి 4 kgs ఎక్కువ ఉన్నాడు ఉండాల్సిన దానికంటే. సో అతను యాక్చువల్గా అతనికి ప్రత్యేకమైన ఇంజరీ లేదు, బట్ ఓవర్ వెయిట్ అయ్యాడు. ఓవర్ వెయిట్ ఎందుకు అయ్యాడు? ఓవర్ వెయిట్ అవ్వకూడదు కదా, ఆ వెయిట్ కూడా మేనేజ్ చేయాలి కదా COE అని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇలా రకరకాలుగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అదే మనం నేషనల్ క్రికెట్ అకాడమీ అంటామే, బెంగళూరులో ఉంది. వాళ్ళు ఇంజరీ మేనేజ్మెంట్కి తర్వాత ఫిట్నెస్కి వాళ్ళే రెస్పాన్సిబుల్. వాళ్ళకి టీమ్ మేనేజ్మెంట్కి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, ఇది ఒక కారణం. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అలాగే బుమ్రా ఫిట్నెస్ గురించి కూడా అది కూడా మనం డీటెయిల్గా మాట్లాడదు. బుమ్రా మనకి అన్ని మ్యాచ్లకి అవైలబుల్గా ఉండాలంటే ఏం చేయాలి అనేది నాది ఒక సజెషన్ ఉంది, అది కూడా మాట్లాడదాం. తర్వాత ముందుగా ఓకే, మనకి ఇక్కడ మన ఫిట్నెస్, మన కోచెస్ సరిగ్గా లేరు, సపోర్ట్ స్టాఫ్ సరిగ్గా లేరు, మన ఫిజియోస్ సరిగ్గా లేరు. కమలేష్ జైన్ అని మన ఫిజియోని కూడా BCCI చాలా తీవ్రంగా విమర్శించినట్టుగా ఉంది, అతన్ని మందలించినట్టుగా ఉన్నారు. ఎందుకు ప్లేయర్స్ ఇంగ్లాండ్ టూర్లో అంత ఎక్కువగా ఇంజర్డ్ అయ్యారు, ఏం చేస్తున్నారు? కొంతమంది సీనియర్ ప్లేయర్స్
వాళ్ళ విషయంలో వాళ్ళ సీనియారిటీని వాళ్ళ స్టేచర్ని చూసి కాదు, వాళ్ళ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నువ్వు ఇమీడియట్గా దాన్ని హైలైట్ చేయాలి. అంతేగాని వాళ్ళు సీనియర్లే అని చెప్పి వాళ్ళని ఎందుకు నొప్పించాలన్నట్టుగా వ్యవహరించొద్దని చెప్పి బీసీసీఐ అతను వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. బీసీసీఐ కూడా ఇప్పుడు కొన్ని స్టాండర్డైజ్ చేయదలుచుకున్నారు ఫిట్నెస్ విషయంలో. ఎలా ఉన్నది ఈరోజు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే, ఫిట్నెస్ విషయంలో ఆ బేస్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, దాన్ని స్టాండర్డైజ్ చేసి అందరికీ ఒకే రకంగా ఉండాలి. సీనియర్ ప్లేయర్స్కి ఒక రకంగా, మిగతా వాళ్ళకి ఒక రకంగా కాదు, అందరికీ ఒకే రకంగా ఉండాలి. టీమ్ మేనేజ్మెంట్ కోరినంత మాత్రాన ఆ బేసిక్స్ ఫిట్నెస్ టెస్ట్ని పాస్ కాని వాళ్ళని టీంలోకి క్లియర్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తాను. దానికి ఏంటంటే ఆల్రెడీ బ్రోంకో టెస్ట్ అని ఒకటి వచ్చింది. బ్రోంకో టెస్ట్ ఎప్పుడు వచ్చింది? మన టీంకి ఇంతకుముందు సోహం దేశాయ్ అనే ఒక స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ఉండేవాడు. అతని ప్లేస్లో ఇప్పుడు అడ్రియన్ లిరూ వచ్చాడు. గతంలో కూడా మన టీంతో ఉన్నాడు అతను వచ్చిన తర్వాత బ్రోంకో టెస్ట్ అని ఒకటి యోఏ టెస్ట్ ప్లేస్లో బ్రోంకో టెస్ట్ ఒకటి తీసుకొచ్చి, సో ఇప్పుడు బ్రోంకో టెస్ట్ అండ్ 2K టెస్ట్ అండ్ 2 కిలోమీటర్స్ రన్నింగ్, ఈ 2 టెస్టుల ఆధారంగా ఆ 2 టెస్టులు క్లియర్ చేస్తేనే అందరికీ ఒకే రకమైన పారామీటర్స్తో అప్పుడే వాళ్ళు ఇండియాకి ఆడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకని ఎన్ని రకాలు జరుగుతుంది? యాక్చువల్గా ఈ మనం చెప్పుకున్నవన్నీ టెక్నికల్ అంశాలు, ఇవి కాదు. యాక్చువల్గా నిన్నటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక వార్త ప్రకారం ఏంటంటే, మన ఫార్మర్ ఇతను కూడా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా చేశాడు ఇండియాకి, రామ్జీ శ్రీనివాసన్ అని 2018-2013 వరకు హీ వాజ్ విత్ ఇండియన్ టీమ్. అతను చెప్పింది ఏంటంటే, ఎందుకు ఇన్ని గాయాలు అవుతున్నాయి, ఇంతమంది ఇంజర్డ్ ఎందుకు అవుతున్నారు, వితౌట్ ఎక్సెప్షన్ ఎవ్రీబడి, మేబీ సంబడి లైక్ విరాట్ కోహ్లీ కూడా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఆడలేదు. సో ఎందుకని ఇన్ని ఇంజరీస్ చుట్టుముట్టిన ఇండియా కంటే బేసిక్ రీజన్ ఇవన్నీ కాదు. ఇవన్నీ మనం చెప్పుకున్నవి ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్, కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే దెర్ ఈజ్ నో ఆఫ్ సీజన్. కాబట్టి ఆఫ్ సీజన్ అనేది ఉండేది మీకు మార్చి నుంచి జూన్ వరకు ఎండలు కాస్తాయి. ఆ టైంలో అంటే ఐపీఎల్ ఆడుతున్నాం మనం. ఐపీఎల్ అదే ఇప్పుడు మార్చ్ టు జూన్ మీరు రికవర్ అయ్యారు. మీకు ఏమైనా ఇంజరీస్ ఉన్నా, ఏమైనా సర్జరీ చేయించుకోవాలన్నా ఆ టైంలో చేయించుకుంటే ఏంటంటే మళ్ళీ జూన్ వరకు మీకు ఉంటుంది. జూన్లో మీరు ఇంగ్లాండ్లోనో లేకపోతే వేరే కంట్రీస్లో ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో మీరు సిరీస్లో ఆడతారు. తర్వాత మన ఇండియా సీజన్ ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఒక షెడ్యూల్ ఉండేది. సో ఆఫ్ సీజన్ అనేది లేకుండా పోయింది. ఆఫ్ సీజన్ అనేది ఏమాత్రం లేకుండా పోయింది. ఐపీఎల్ ఆడుతున్నారు. ఐపీఎల్ ఎలా ఆడుతున్నారు? ఐపీఎల్ ఆడే 2 నెలలు ఎర్రటి ఎండల్లో ఆడతారు, ట్రావెలింగ్. ఈరోజు ఆ మ్యాచ్ ఆడితే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అర్జెంటుగా పెట్టేబేడ సర్దుకొని వేరే వెన్యూకి వెళ్ళిపోవాలి. మీకు మెంటల్గా ఫిజికల్గా చాలా ఫెటీగ్ ఉంటుంది. ఎర్రటి ఎండల్లో మ్యాచ్లు ఆడతారు. తర్వాత ఈ రామ్జీ శ్రీనివాసన్ చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఐపీఎల్ ఆడుతున్నంతసేపు వీళ్ళు ప్లేయర్స్ అందరూ కూడా రికవరీ మోడ్లో ఉంటారు. అంటే ఈరోజు మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ 3 రోజుల్లో మ్యాచ్ ఉంది, ఈ లోపల వాళ్ళు రికవర్ అవుతారు. ఎలాంటి ఫిట్నెస్ చేయరు, పూర్తిగా రిలాక్స్ అయిపోతారు. సో స్ట్రెంథనింగ్ అనేది జరగట్లేదు, ఫిట్నెస్ మెయింటెనెన్స్. మీకు తర్వాత ఐపీఎల్ ఆడిన వెంటనే మీరు ఒక టెస్ట్ సిరీసో లేకపోతే ఒక ఓడిఐ సిరీసో T20 సిరీసో ఆడుతున్నారు, అప్పటికి మీ ఫిట్నెస్ని ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఐపీఎల్ టైంలో మీరు మీ బాడీని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి, ఫిట్గా ఉంచడానికి మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకోవట్లేదు. యూ హెవ్ బిన్ ట్రావెలింగ్, యూ హెవ్ బిన్ ప్లేయింగ్ మ్యాచెస్ డే ఇన్ అండ్ డే అవుట్ కాకపోయినా మీరు రెగ్యులర్గా మ్యాచ్లు ఆడుతున్నారు, రికవరీ మోడ్లో ఉంటారు. ఆ 2 months కూడా, ఆ 2 months రికవరీ మోడ్లో ఉండడం వల్ల మీరు ఫిట్నెస్ మీద ఎలాంటి శ్రద్ధ పెట్టట్లేదు. యూఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్ట్రెంథనింగ్ యువర్ బాడీ. ఆ 2 నెలలు మీరు పూర్తిగా రిలాక్స్ అయిపోతున్నారు. దానివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది అంటాడు. సో ఐపీఎల్ అనేది ప్రధానంగా డ్యామేజ్ జరుగుతుంది, కరెక్టే. ఐపీఎల్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ గ్యాప్ ఉండట్లేదు. మీరు చూడండి, గతంలో ఏంటంటే ప్రీ సీజన్ క్యాంప్ అని ఉండేది. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అందరినీ ఒక చోట చేర్చి దానివల్ల బాండింగ్ అవుతుంది ప్లేయర్స్ మధ్య. తర్వాత మీకు అన్ని రకాలుగా మీకు కండిషనింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫిజికల్ కండిషనింగ్ క్యాంప్స్ లేవు, కంప్లీట్లీ అయిపోయినాయి. ఇప్పుడు కదా శ్రీలంక వెళ్ళారు మన వాళ్ళు కాస్త ఎర్లీగా, లేకపోతే ఏంటంటే 2 రోజుల ముందు వెళ్ళుకున్నాం. ఐర్లాండ్లో మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే రేపు మ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే ఈ రోజు దిగారు మన వాళ్ళు ఐర్లాండ్లో. ఒక రోజులో మీరు ఒక్క సెషన్ ఆఫ్ నెట్ ప్రాక్టీస్ తర్వాత ఆడితే మీరు ఎలా అవుతారు, కొత్త కండిషన్స్కి ఎలా అలవాటు పడతారు. సో టైం ఉండట్లేదు. ఫార్మాట్కి డిఫరెంట్గా ఉండాలంటాడు రామ్జీ శ్రీనివాసన్. ఒక ఫార్మాట్కి ఉండే ఫిట్నెస్ లెవెల్స్ వేరే, ఇంకో ఫార్మాట్కి ఉండే. ఇప్పుడు T20కి ఆడితే ఎలా ఉంటుందంటే యుసేన్ బోల్ట్ లాగా మీరు స్ప్రింటింగ్ చేయాలి, 100 meters 200 meters పరిగెత్తే ఆ పవర్ కావాలి మీకు, పవర్ గేమ్ ఆడాలి. కానీ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసి ఎండ్యూరెన్స్, 5 రోజుల పాటు మీరు ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడేమో మీరు ఒక స్ప్రింటర్ లాగా
100 మీటర్స్ పరిగే స్ప్రింటర్ లాగా ఉంటే టెస్ట్ మ్యాచెస్ లైక్ మ్యారథాన్, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ 10,000 మీటర్స్ రన్నింగ్ అనుకోండి. సో దీనికి కావాల్సిన ఫిట్నెస్ వేరే, దానికి కావాల్సిన ఫిట్నెస్ వేరే. కానీ ఇప్పుడు మీకు ఫార్మాట్ స్పెసిఫిక్ ఫిట్నెస్ కూడా ఉండట్లేదు. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఆఫ్ సీజన్ లేకపోవడం, తర్వాత మీకు గ్యాప్ రాకపోవడం. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఇంజర్డ్ అవుతున్నారు? ఎక్కువ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ అవుతున్నారు. వాషింగ్టన్ సుందర్, బుమ్రా, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బౌలర్స్. వీళ్ళు అన్ని ఫార్మాట్లు ఆడుతున్నారు, అస్సలు గ్యాప్ ఉండట్లేదు. వీళ్ళు తరచుగా గాయపడుతున్నారు. హార్దిక్ 2 ఫార్మాట్లు ఆడే హార్దిక్ పాండే గాయపడుతున్నారు. 2 ఫార్మాట్లు ఆడే శుభ్మన్ గిల్ గాయపడుతున్నారు. శుభ్మన్ గిల్కి అసలు బ్యాట్స్మెన్, ఈ డజన్ బౌల్ సింగిల్ ఓవర్, కానీ ఈజ్ ఫ్రీక్వెంట్లీ గెటింగ్ ఇంజర్డ్. ఏదో నెక్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, ఏదో రకం ప్రాబ్లం వస్తుంది, క్రాంప్స్ వస్తున్నాయి, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇలా అందరికీ అవుతున్నాయి. ఎక్కువ ఫార్మాట్స్, ఎందుకంటే మీకు గ్యాప్ ఉండట్లేదు. ఈ 2 రోజులు 3 రోజుల్లో ఒక వన్డే సిరీస్ ముగిసిపోయింది, 2 రోజుల గ్యాప్తో మళ్ళీ T20 సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇదే ప్లేయర్స్ ఆడతారు. సో వీళ్ళకి అస్సలు గ్యాప్ ఉండట్లేదు. సో మీకు ఆ ప్రోటోకాల్స్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రోటోకాల్, రికవరీ ఈజ్ ఎ ప్రోటోకాల్, ట్రైనింగ్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ఈ 3 ప్రోటోకాల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూనే ఫిట్నెస్ ఉంటాయని ఆ రామ్జీ శ్రీనివాసన్ విత్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బిన్ సేయింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మీకు నితీష్ రెడ్డి ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను. సో వాషింగ్టన్ సుందర్ని హడావిడిగా అతను ఫుల్గా ఫిట్గా కాకముందే మళ్ళీ టీమ్ వాంటెడ్ హిమ్, వెళ్ళి హ్యామ్స్ట్రింగ్ ఈసారి కొత్త వేరే ఇంజరీ వచ్చింది అతనికి. బుమ్రా ఇంజరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? T20 వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు హ్యాడ్ నీ ఇంజరీ. కానీ ఐపీఎల్ మొత్తం ఆడాడు బుమ్రా. ఐపీఎల్ మొత్తం ఆడి తర్వాత మళ్ళీ అతను ఇంజర్డ్ అయ్యాడు. ఐపీఎల్ 13 మ్యాచ్లు ఆడాడు, 14 మ్యాచ్లు ముంబై ఆడాడు, 13 మ్యాచ్లు ఆడాడు, ఒక మ్యాచ్ తప్ప, లాస్ట్ మ్యాచ్ తప్ప ఇంజర్డ్ అయ్యాడు. మళ్ళీ రికవర్ అయ్యి అతను ఆ ఇంజరీ నుంచి రికవర్ కాకపోవడం వల్ల ఐపీఎల్లో కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేదు. He was not at his best because ఆ ఇంజరీ వాజ్ బాదరింగ్ హిమ్, హిస్ పేస్ వాజ్ డౌన్. తర్వాత ఇంగ్లాండ్లో బాగా బౌలింగ్ వేశాడు, గ్యాప్ వచ్చింది కాబట్టి. కానీ మళ్ళీ ఆ మోకాలి గాయం తిరగబెట్టి, ఎందుకంటే ఇంజరీ మేనేజ్మెంట్ ప్రాపర్గా జరగలేదు. క్లియర్ కేస్ ఇంజరీ మేనేజ్మెంట్ సరిగ్గా జరగకపోవడం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బుమ్రా విషయానికి పోతాం. బుమ్రా విషయంలో ఏంటంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇవాళ మా వాట్సాప్ గ్రూప్లో చాలా డిస్కషన్ అయింది. దాంట్లో రఘునాథ్ పెట్టిన పోస్ట్ ఏంటంటే, శ్రీకాంత్, ఫార్మర్ ఇండియా కెప్టెన్ అండ్ ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ శ్రీకాంత్ ఏమన్నారంటే, కృష్ణమాచారి శ్రీకాంత్, బుమ్రా ఈజ్ ఏ ముంబై ఇండియన్స్ ప్లేయర్ హూ సమ్ టైమ్స్ ప్లేస్ ఫర్ ఇండియా. నిజం అని చెప్పిన దాంట్లో కొంచెం అతిశయోక్తి ఉన్న దాంట్లో నేను బుమ్రా చూశాను. 2017 నుంచి బుమ్రా కనీసం 12 మ్యాచ్లు ఆడాడు ప్రతి సీజన్, ఎక్కువగా 14 మ్యాచ్లు ఆడాడు, కొన్నిసార్లు 17 మ్యాచ్లు ఆడాడు, లీస్ట్ 12 మ్యాచ్లు ఆడాడు. సో 2017 నుంచి ప్రతి సీజన్లో అతను ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు ముంబైకి. కానీ ఇండియాకి ఆడట్లేదు. అంటే అది అతను ఏదో కావాలని మానేయడం కాదు, ఒళ్ళు దాచుకోవడం కాదు, ఫిట్గా ఉండట్లేదు. ఎందుకంటే ఐపీఎల్ అప్పుడు అతని మీద డిమాండ్ ఉంది, నువ్వు అన్ని మ్యాచ్లు ఆడాల్సిందే అన్నట్టుగా. ఇలా ఉండకూడదు కదా. ఐపీఎల్ అన్ని మ్యాచ్లు ఎందుకు ఆడాలి? ముంబై ఇండియన్స్కైనా బీసీసీ చెప్పాలి, యూ ప్లే హిమ్ ఓన్లీ. నితిన్ మా గ్రూప్లో ఇచ్చిన సలహా మేరకు ఎలా ఉందంటే, కొన్ని మ్యాచ్లు ఆడిపించండి. నన్ను అడిగితే నేనేమంటానంటే, బుమ్రా షుడ్ విత్డ్రా ఫ్రమ్ ఐపీఎల్ నుంచి పూర్తిగా. బుమ్రా మనకు అవసరం. బుమ్రాని వీ హ్యావ్ టు ర్యాప్ హిమ్ ఇన్ కాటన్ వూల్. మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో టెస్ట్ మ్యాచెస్, బికాజ్ WTC క్వాలిఫై కావాలి, వన్డే వరల్డ్ కప్ ఆడాలి బుమ్రా, T20 వరల్డ్ కప్ ఆడినాడు, కానీ ఒలింపిక్స్ ఆడాలి. ఒలింపిక్స్లో మనకి గోల్డ్ కావాలి. క్రికెట్లో మొట్టమొదటిసారి మనం గోల్డ్ సాధించాల్సిన అవసరం. ఇలాంటివి ఆడాలంటే బుమ్రా విషయంలో కొన్ని హార్ష్ డెసిషన్స్ తీసుకోవాలి. ఐపీఎల్ని అతను పక్కన పెట్టేసి కాంపెన్సేటింగ్ వాట్ ఎవర్ హీస్ గెటింగ్ సమ్ 14 crores ఫ్రమ్ ఐపీఎల్, బీసీసీఐ షుడ్ పే హిమ్. ఇదేంటిది ఒక ప్లేయర్ కల్లా స్పెషల్ ట్రీట్మెంట్? బికాస్ ఈజ్ బుమ్రా ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ ప్లేయర్. బుమ్రా విషయంలో హార్దిక్ పాండే కూడా ఇవ్వాలని నేను ఆడను. హార్దిక్ పాండే ఆల్సో యూ కెన్ గెట్ రీప్లేస్, బట్ బుమ్రా ఈజ్ యువర్ మ్యాచ్ విన్నర్. బుమ్రా లేకుండా మీ బౌలింగ్ అటాక్ వేరుగా ఉంటుంది, ఏ ఫార్మాట్. బుమ్రా మీకు అవసరం, ఒలింపిక్స్కి అవసరం, వన్డే వరల్డ్ కప్కి అవసరం, టెస్ట్ మ్యాచ్లో మీరు క్వాలిఫై కావాలని అవసరం. అతన్ని మీరు ఒక నేషనల్ అసెట్గా, నేషనల్ ట్రెజర్గా పెట్టుకొని ఐపీఎల్ నుంచి కంప్లీట్గా దూరం చేయండి. లేకపోతే నితిన్ చెప్పినట్టుగా యూ ప్లే హిమ్ ఎ ఫ్యూ మ్యాచెస్, కొన్ని మ్యాచ్లు ఆడించండి. ముంబై ఇండియన్స్ చెప్పండి, మీరు ఇంపార్టెంట్ మ్యాచ్, ఇంపార్టెంట్ ఉంటే ఐపీఎల్లో మీకు దాంట్లో మీరు
ఆల్టర్నేట్ మ్యాచెస్ ఆడించండి. ఈ మ్యాచ్ ఆడిస్తే నెక్స్ట్ మ్యాచ్ కూర్చోబెట్టండి. సో 14 మ్యాచెస్లో ఈ ప్లే హిమ్ ఓన్లీ 7 మ్యాచెస్ ఆర్ అట్ ద మోస్ట్ ఈ ప్లే హిమ్ 9 to 10 మ్యాచెస్ మొత్తం మ్యాచ్లు ఆడించుకోండి. అతనికి సఫిషియంట్ రెస్ట్ ఇవ్వండి టు రికవర్ అండ్ టు స్ట్రెంగ్తన్ హిస్ బాడీ డ్యూరింగ్ ఐపీఎల్. సో ఐపీఎల్ అప్పుడు కూడా వాళ్ళ ఫిట్నెస్ని ముఖ్యంగా బుమ్రా లాంటి వాళ్ళని మానిటర్ చేయడానికి బీసీసీఐ రిప్రజెంటేటివ్ షుడ్ బి దేర్. లేకపోతే మనకి బుమ్రాని మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. తరచుగా గాయపడుతున్నాడు, అకేషనల్గా ఇండియాకి ఆడుతున్నాడు అని చెప్పి శ్రీకాంత్ చెప్పినట్టుగా. కానీ చాలా సందర్భాల్లో హీఈస్ గెటింగ్ ఇంజర్డ్ క్వైట్ ఫ్రీక్వెంట్లీ. దిస్ ఈస్ నాట్ డన్. బుమ్రా మనకు అవసరం. బుమ్రా ఒకటి విషయం చెప్తున్నాను, మిగతా వాళ్ళ విషయంలో ఎవరైతే ఫ్రీక్వెంట్గా ఇంజర్డ్ అవుతున్నారో, ఎవరైతే మనకు ఖచ్చితంగా అవసరం ఉన్నారో వాళ్ళ విషయంలో. ఎందుకంటే మీరు చూడండి 2023 వరల్డ్ కప్కి మనం పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన ప్లేయర్స్ అందరినీ వాళ్ళ ఇంజరీస్ ఉన్నా సరే వరల్డ్ కప్కి రెడీ చేసాం. 2024 T20 వరల్డ్ కప్కి రెడీ చేసాం. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రెడీ చేసాం. కానీ తర్వాత మనకి అలా కావట్లేదు. ఒక్క ప్లేయర్ ఏదో పాయింట్లో మనకి ఇంజర్డ్ అవుతారు. సో ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ఇంజరీ మేనేజ్మెంట్ పక్కా ఉండాలి. ఫిట్నెస్ విషయంలో ఆ బేసిక్ పారామీటర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏ ప్లేయర్ అయినా సరే, సీనియర్ అయినా జూనియర్ అయినా అందరికీ ఒకటే కొలబద్ద ఉండాలి. దాని ఫాలో అయితే మనకి ఈ ప్రాబ్లమ్స్. అలాగే ఆఫ్ సీజన్ గురించి కూడా ఆలోచించాలి. వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది సింపుల్గా చెప్తున్నాం మనం. అలా కాకుండా వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఉండడం, తర్వాత ఫార్మాట్ స్పెసిఫిక్ ప్రిపరేషన్, అంటే ప్రతి సిరీస్కి ముందు కొంత గ్యాప్ ఉండడం అవసరం అని నేను అనుకుంటాను. మరి ఈ హోల్ థింగ్ మీద మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.